వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ కళ్యాణ్ రాజు. ప్రస్తుతం మనం నార్సింగి దగ్గర ఉన్నాం. నార్సింగి దగ్గర ఇది ముష్కిన్ లేక్ అని ఒకటి ఉంది. ఇది నెక్నంపూర్ ప్లస్ మన అల్కాపూర్ అని చెప్పేసి ఏదైతే మణికొండ దగ్గర ఉన్న ఏరియాస్ ఉందో దానికి దగ్గరలో ఉన్న ముష్కిన్ లేక్. ఇది మనం చూసుకుంటే కనుక 1990s కావచ్చు, 80s కావచ్చు, 2000 ఎర్లీ 2000s కావచ్చు, దీని విస్తీర్ణం చాలా పెద్దగా ఉండేది. ఎంత పెద్దగా ఉండేది, ఇక్కడ ఇప్పుడు ఏం వచ్చాయి అనేది మనం కొద్దిగా మనతో పాటు ఇక్కడ మన సోషల్ యాక్టివిస్ట్ అండ్ లేక్స్ రెస్టోరేషన్స్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి కృషి చేస్తున్న లుబ్నా సార్వత్ గారు ఉన్నారు. మేడం మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, కొంచెం ఈ ముష్కిన్ లేక్ గురించి, అసలు దీని విస్తీర్ణం కానీ లేకపోతే ఇంతకుముందు ఏముండే ఇక్కడ, ఇప్పుడు మనం మీ వెనకాల మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కనుక పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు దాంట్లో ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా చేశారా ఏంటి, కొంచెం మాకు చెప్పండి. ఇది పెద్ద కహాని అండి, చాలా విషాద గాథ ఇదంతా. సో ఇక్కడ నా వెనకాల మీరు చూస్తున్న అగ్లీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆ అగ్లీ స్ట్రక్చర్ మొత్తం ఏమో చెరువు లోపల ఉంది. దాని అగ్లీ ఎందుకు అయిందంటే అది చెరువు లోపల ఉంది కాబట్టి. సో దాని మీద అది పూడుస్తూ ఉండగా నేను నా యాక్టివిస్ట్ ఫ్రెండ్ ప్రమీల ఇద్దరమేమో చెరువు లోపల దిగాము. మేము అప్పుడు పూడుస్తున్నారు, చెప్పాము ఇదే సెక్షన్ 23 ఏ రోజైతే వాడుతున్నారో నోటీసులకి, అదే సెక్షన్ 23 మేమేమో 2021లో అందరికీ నోటీస్ ఇచ్చాం, ఆల్ అఫీషియల్స్కి. ఇది పూడుస్తున్నారు, వెంటనే లేక్ రిస్టోర్ చేయండి. ఎందుకు రిస్టోర్ చేయాలా? ఎందుకంటే అది ఆల్రెడీ ఐడెంటిఫైడ్ లేక్, అది 2939 అని దాని లేక్ ఐడి కూడా ఉంది. అట్లాంటి ఐడెంటిఫైడ్ ఉన్న లేక్ శాటిలైట్ ఇమేజరీలు వెళ్తే చూస్తే ఈరోజు కూడా మనకి ఎంఆర్ఎస్సి సైట్ కానీ శాటిలైట్ ఇమేజరీ కానీ మన గూగుల్ ఎర్త్ కానీ చేల్తి సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్ డిజిటల్ చూసినా ఫిజికల్ చూసినా అన్నిటిలో మీకు లేక్ కనిపిస్తూ ఉంది క్లియర్గా. అయినా ఈ లేక్కి వీళ్ళు వినకపోతే అప్పుడు నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిన చెన్నైకి. మనందరికీ ప్రజలందరికీ అది ఐడెంటిఫైడ్ ఉన్న భూమి మీద ఉన్న లేక్ అక్కడ ఎన్జిటీలో ఆ జడ్జెస్కి కనిపించలేదు. వాళ్ళకి కనిపించకపోయాక వాళ్ళు నా కేసుని డిస్పోజ్ చేస్తూ ద అప్లికెంట్ ఏమో డిడ్ నాట్ బ్రింగ్ అడిక్వేట్ ఎవిడెన్స్ అని చెప్పారు. నేను చూపిస్తుండగా కూడా అక్కడ ఒక జడ్జి కూడా ఫేమస్గా ఏమన్నారంటే, ఓ లుబ్నా, యు ఆర్ ఏబుల్ టు సీ సర్వత్, యు ఆర్ ఏబుల్ టు సీ ద లేక్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ అనేసారు ఆయన. అంత పెద్ద కోర్ట్ రూమ్లో కూడా, నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తే అక్కడ కోర్ట్ రూమ్లో కూడా అలా అన్నారు. సో ఇప్పుడు రైట్ నౌ అయితే సుప్రీంకోర్టుకి అపీల్కి వెళ్ళిన నేను, అక్కడ నుంచి వీళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. జడ్జి చాలా తిట్టాడంట ఆ రోజు సుప్రీంకోర్టులో. అయితే ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏమో వీళ్ళకి నోటీస్ ఇచ్చింది, అయినా వీళ్ళు పనేమో జరుగుతూ ఉంది. ఏదేమైతే మనం రిపోర్ట్ ఇస్తామో, ప్లస్ ఇప్పుడేమో మన ప్రజా ప్రేమికులు పర్యావరణ ప్రేమికులు అయిన మన ముఖ్యమంత్రి గారు చైర్మన్ ఉన్న హైడ్రా వాళ్ళకు కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి ఇచ్చాను నా పిల్లు ఉందని, ఇప్పుడేమో మళ్ళీ ఇస్తామన్నమాట. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఈ కనెక్టెడ్ ప్రాబ్లమ్స్ చూడాలి మనం. ఎప్పుడు ప్రాబ్లం ఏమొస్తాయి మనకి, ఇది సర్వే చేస్తుందంతా మనం చూస్తున్నాం. బల్కాపూర్ నాలా ఈరోజు హైకోర్టుకి మళ్ళీ రాయడం జరిగింది, బల్కాపూర్ నాలా మొత్తం రిస్టోర్ చేయండి అని. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఈ అగ్లీ క్రియేటర్స్ ఉన్నారో, అగ్లీ రియల్ ఎస్టేట్ ఫెలోస్ ఉన్నారో, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రతి చోట ఇప్పుడు ఈ బుల్కాపూర్ అంటే రైట్ ఫ్రమ్ బుల్కాపూర్ విలేజ్, జనవాడకి ఇంకా అవతల బుల్కాపూర్ విలేజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సిటీ లోపల హుసేన్ సాగర్కి జాయిన్ అవుతుంది. ఇది మూసీ సైడ్కి నార్త్కి ఉంటుంది. దీన్ని రెస్టోర్ చేయడం ఎందుకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మనం చూసాం, మనం అసలు చేతులు పట్టుకుంటే ప్యూర్ నీళ్ళు అన్నమాట బల్కాపూర్ నాలాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. సో అట్లాంటి ఆ ప్రెషియస్ నీళ్ళు నాలాలు వెళ్ళి చూసినాం. ఇప్పటికీ నాలాలు మొత్తం అట్లా వైడ్గా కొన్ని చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల ఏమో ఈ ఏదైతే అగ్లీ స్ట్రక్చర్స్ వాళ్ళు ఫీనిక్స్ ఉన్నారో వాళ్ళేమో సర్వే నెంబర్ 285 అండ్ 286కి మధ్యన, అంటే మేకసాని మామసాని కుంట పూడ్చడం కాకుండా ఆ రెండింటి మధ్యన ఉన్న బల్కాపూర్ నాలాని కూడా పూడ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా ఫినిక్స్ పూడ్చింది అవతల వెళ్ళి కొన్ని మీరు ఇప్పుడు మ్యాప్స్ కూడా చూశారు. కొన్ని చోట్ల వాళ్ళు వేరే రియల్టర్స్ కూడా దాన్ని పూడి చేస్తున్నారు. జనవాడలో మొన్న వెళ్ళి సర్వే చేసినాము, అక్కడ వెళ్ళి చూస్తే మన ఎమ్మెల్యే కేటీఆర్ ఏం చేశారు, దాన్ని ఏమో మినిస్టర్ అయి ఉన్నప్పుడే ఆ బల్కాపూర్ నాలాని పూడి చేసి ఇప్పుడు కూడా దాని మీద బ్లాక్ గేట్, దాని సిమెంట్ స్ట్రక్చర్ అంతా ఉంది. ఆయన స్వతహాగా ఆయన ఫామ్ హౌస్ కూడా దాని లోపల నుంచి దారి పెట్టి మొత్తం నాలాని పుడిచి చిన్నగా వదిలేరన్నమాట. దాంట్లో కూడా మొత్తం పైప్స్ వేసే ప్రయత్నం అన్నమాట. అంటే ఇంకా కనుమరుగా ప్రజలకి ఏమో నేను బల్కాపూర్ నాలా రిస్టోర్ చేస్తున్నా అని మినిస్టర్ ఉండగా చెప్పి ఆయనేమో అదే టైంలో ఇది చేస్తూ ఉన్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ దోస్తులు ఆయన ఒక పక్క నుంచి బల్కాపూర్ నాలాని ఖతం చేసేది చూస్తున్నారు. అలాగే మూసీకి సౌత్లో ఏమో చాలా పెద్ద నాలా ఉంది, అదేంటి ఫిరంగి నాలా.
చందనవల్లి విలేజ్ దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం దాకా వెళ్తుంది అది. 2017లో హరీష్ రావు గారు ఎమ్మెల్యే హరీష్ అప్పుడు మినిస్టర్ ఉండి అసెంబ్లీలో ఏమని చెప్పారు, ఫిరంగినాల మనకు అసలు అక్కర్లేదు, మనమేమో దాన్ని అంతా పూర్తి చేస్తాము అది ఇది అని, ఇట్ ఈస్ నాట్ నెససరీ అని చెప్పి అలా చెప్పారు. అంటే ఏంటి, అది అందరికీ ఇండికేషన్ అన్నమాట, ఎవరు కావాలని ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ తీసేసుకోండి అని చెప్పడమో ఏంటో మరి తెలీదు. నేడు మేము ఈరోజు హైకోర్టుకి రాసినాం, అప్పుడు కూడా రాసినాం 2021-22లో హైకోర్టుకి, సార్ చీఫ్ జస్టిస్ గారు మాకు ఇది రెస్టోర్ చేయండి బల్కాపూర్ ఛానల్. ఎందుకు, సైంటిస్టులు మాటి చెప్తున్నారు ఇంటెన్స్ రెయిన్స్ ఎక్కువ అవుతాయి, మీకు ఇంటెన్స్ రేస్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఫ్లాష్ అయింది, ఏంటి, మొకిళ్ళలోని కట్టుకున్న కోట్ల విల్లాస్లు మొత్తం నీళ్ళ మునుగడలు ఉన్నారు. ఎందుకు వాళ్ళు నీళ్ళు ఉన్నారు తెలుసా, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి నీళ్ళలో కూర్చున్నారు. అక్కడ కూడా బల్కాపూర్ నేల ఉంది, అక్కడ మొత్తం ఇన్ఫ్లో ఛానల్స్ ఆఫ్ ఉస్మాన్ సాగర్ ఉన్నాయి. వాళ్ళకి తక్షణమే అక్కడి నుంచి నీళ్లు తీయకూడదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఒక్క గేట్ ఓపెన్ చేయకూడదు. మీరు మిమ్మల్ని 10 ఏళ్ల నుంచి చెప్తున్నాము, ఆ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గేట్స్ మీరు ఎత్తొద్దు, అందులో నుంచి నీళ్లు కాదు తీయాల్సింది, అందులో నుంచి ఎంకరేజ్మెంట్స్ ఉన్నది తీయండి. ఈ ఆనంద కన్వెన్షన్ దగ్గర నుంచి, పట్నం దగ్గర నుంచి, అవతలేమో ఏటూరు ఫార్మ్స్ దగ్గర నుంచి, అన్ని ఓరో స్పోర్ట్స్ దగ్గర నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఎటు చూడండి వీళ్ళే కవందస్తులు, వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు లోపల. అగ్లీ స్ట్రక్చర్స్, వీళ్ళు వెల్త్ క్రియేటర్సా, వీళ్ళు న్యాచురల్ ఎస్టేట్ ప్రజల డిస్ట్రక్టర్స్ వీళ్ళందరూ. సో ఇట్లా తాండవం అన్నమాట, వీళ్ళ ఎంక్రోచ్మెంట్ తాండవం చూసినాం. ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, మన దగ్గర మళ్ళీ చెప్తున్నా, ప్రజా ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులైన ముఖ్యమంత్రి, ఈ గవర్నమెంట్, వీళ్ళ ఫిలాసఫీ ఏంటి, ఈ సిటీలో ప్రతి ఒక్కళ్ళకి డిగ్నిటీ రావాలా. అటు సాఫ్ట్వేర్ దగ్గర నుంచి ఇటు ఓల్డ్ సిటీలో, మన సిటీలో కూర్చునే స్ట్రీట్ వెండర్, కష్టపడి వెల్త్ వర్కర్, కష్టపడి నేను అడుక్కోను కానీ చిన్నదేనా ఒక చిన్న షాప్ పెట్టుకొని నేను అమ్ముకుని నేను ఉంటాను అని చెప్పి ఒక డిగ్నిటీలో నిర్వహిస్తున్న ఆ మనిషి కానీ. సో ఈరోజు కార్లు ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ లేదు, ఒక రోడ్ సైడ్ మెహనత్ చేసి వెల్త్ వర్కర్కి కూడా సెక్యూరిటీ లేదు. ఎందుకు, ఒక వాన పడితే వీళ్ళు ఏం చేయాలా, ఆ వాన నీళ్ళు ఎట్టుకోవాలని చెప్పి 10 ఇయర్స్ నుంచి మొత్తుకుంటా ఉంటే ఈ రోజు ఒక ఐడెంటిటీ వచ్చింది. ఆ కోణంలో ఒక అడుగు మాత్రమే పడింది. ఇప్పుడు బామరకుందోలా కానివ్వండి, ఎక్కడున్నా కానివ్వండి, అది వాళ్ళ పూడంగానే మళ్ళీ రేక్ రాలేదు కదా, హైడ్రాలజీ రిస్టోర్ కాలేదు కదా. అక్కడ వాన పడితే మళ్ళీ ఇండ్లలోకి వెళ్ళేది, అవతల చెరువులోకి రాదు, ఛానల్స్లోకి రాదు, మూసిలేదిలోకి రాదు. సో హైడ్రాలజీ ఇస్ నాట్ ఎట్ బీన్ రిస్టోర్డ్. సో వాట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దిస్ రెస్టోరేషన్ ఆఫ్ ది ఎంటైర్ హైడ్రాలజీ. సో నీళ్లు ఎక్కడ పడితే ఆ వర్షపు భగవంతుడు ఇస్తున్న ఆ వర్షం నీళ్లు, మనం ప్యూర్ వాటర్, ఇప్పుడు కూడా ఇక్కడ చూసాం ప్యూర్ వాటర్, ఆ వాటర్ని ఎక్కడికి వెళ్ళాలో, అమ్మ ఇటు నుంచి వెళ్ళు, మాకు మంచిగా మమ్మల్ని కాపాడతావు అని చెప్పి ఆ నీళ్ళని మనము ఎంతో రెస్పెక్ట్తో ఆ నీళ్ళకి మనం దారి చూపించడం అన్నమాట. లేకపోతే అది మన మీదికి వస్తుంది, మనకు కావాల్సినప్పుడు అది మనకు అందుబాటులో ఉండదు. ఈ రెండింటి నుంచి రాహతి అని రిలీఫ్ కోసమే ఇప్పుడు మనము హైడ్రా అని ఒక అడుగు పెట్టామన్నమాట. సో మనం చూసుకుంటే కనుక బుల్కాపూర్ నాలా కావచ్చు, ఇక్కడ ముష్కి చెరువు కావచ్చు, మన పక్కనే ఉన్న ముష్కి చెరువు కావచ్చు. ఈ ముష్కి చెరువు అనేది ఒకప్పుడు చాలా విస్తీర్ణం కలిగి ఉండేది. మన బ్యాక్డ్రాప్లో చూసుకుంటే ఈ ముష్కి చెరువు ఏదైతే ఉందో దానికి ఇప్పుడు పక్కనే ఇక్కడ లేక్ సైడ్ వ్యూ విల్లాస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ వచ్చినాయి. మనం గూగుల్ ఎర్త్ మ్యాప్స్లో కానీ మనం 90స్లో కానీ 2000స్లో కానీ మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా లేక్ ఏరియా ఉండే. ఈ హాల్ మార్క్ కావచ్చు, పక్కనున్న మై హోమ్ అవతార్ కావచ్చు, ఇవన్నీ కూడా లేక్లోనే ఉండే. ఒకప్పుడు లేక్ FTLలోనే కనిపిస్తాయి ఇవి. యాక్చువల్గా మనం చూసుకుంటే కనుక FTLలో బఫర్ జోన్లో మేడం కూడా చూపిస్తున్నారు మన లొకేషన్ ఎక్కడ ఉంది. ఇక్కడ బుల్కాపూర్ లేక్ కూడా, ఈ బ్లూ పాయింట్ ఏంటంటే మై లొకేషన్ వేర్ ఐ యామ్. ఇది మీరు క్లియర్గా చూస్తున్నారు, ఇక్కడ నుంచి కొంచెం చూపిస్తాను మీకు. ఇదంతా బుల్కాపూర్ నాలా, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదంతా బుల్కాపూర్ నాలా. ఇది ఇవతల వెస్ట్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంది ఇది. ఇదేమో నార్సింగి చెరువు లోపల ఫినిక్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. అదే మీరు వెనకాల చూస్తున్నది, అదే ఆ స్ట్రక్చరు. ఇక్కడేమో పూర్తి చేశారు బుల్కాపూర్ ఛానల్ని, ఇక్కడేమో మళ్ళీ ఫినిక్స్, ఇదంతా బుల్కాపూర్ ఛానల్. ఇక్కడేమో మీరు చూస్తారు, ఇక్కడ కూడా వీళ్ళేమో మొత్తం పూర్తి చేశారు ఇక్కడ ఫినిక్స్ వాళ్ళు. యువతలేమో ఇది ORR, ఇక్కడ మొత్తం రెస్టోర్ చేయాలా ఇదంతా. ఇక్కడ మళ్ళీ ఫినిక్స్ చూడండి, ఈ బల్కాపూర్ ఛానల్ వస్తూ ఉంది, ఇక్కడ మొత్తం పూర్తి చేశారు. ఇది మొత్తం ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తుంది, ఇది మొత్తం ఫినిక్స్ మొత్తం పూర్తి చేసింది. బుల్కాపూర్ ఇట్లా వస్తుంది, యువతలు మనం కూర్చుని ఉన్నాం. బల్కాపూర్ ఛానల్ మళ్ళీ ఇక్కడికి నుంచి వెళ్ళి ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా ట్రావెల్ అవుతుంది అన్నమాట. చాలా పెద్ద నాలా ఇది,
చాలా ఇది పర్పస్ఫుల్ నాలా అన్నమాట. అందుకని ఇది రెస్టోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చూస్తున్నారు ఇక్కడ మొత్తం ఇలా పూడ్ చేసి ఉన్నది చూస్తున్నారు. మనం యాక్చువల్లీ ఆ నాలా ఇదే ఇంటర్సెక్షన్ మీద ఇట్లా ఇదే పాయింట్లో మనం ఉన్నాం, పైకి వెళ్తుంది అన్నమాట. సో పైన కూడా చాలా చాలా దీన్ని పూడ్ చేశారు ఈ నాలాని. అందుకని మనం ఇక్కడ నిలబడిన స్థానంలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉన్నాయి, అండ్ ఏమో ఎక్కడ పడితే అక్కడేమో సువేజ్ పూర్తిగా నాలాలో వదిలేయడం అన్నమాట. సో దీని మెయింటెనెన్స్ వదిలేసి దీని అసలు ఒరిజినల్ రూపమే మనకి మొత్తం ఉంది, ఇరిగేషన్ మెంబర్స్లో మొత్తం ఉంది, ఏ చోట ఎంత విడుతు ఉన్నది అనేసి. బుల్కాపూర్ విలేజ్ టు ద వెస్ట్ ఆఫ్ జనవాడ నుంచి హుసేన్ సాగర్ దాకా ఈ నాలా ఎంత విడుతు, ఎక్కడ దాకా ఎంత విడుతుంది మొత్తం మన మెమరీస్లో దొరుకుతాయి మనకి. అంతగా మొత్తం రెస్టోర్ చేస్తే మన సిటీలో అవి ట్రావెల్ చేస్తున్నంతసేపు మనం నీళ్ళకి దారి ఇచ్చేసినట్టు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అవి ఉన్నంతసేపు భూగర్భ జలాలకి మనకి నీళ్ళు అందుతాయి. సో నీళ్ళ సమృద్ధి వైపు, సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ వాటర్, నీళ్ళ సమృద్ధి వైపు, నీళ్ళ నుంచి మునగడం నుంచి మనకి రిలీఫ్ కోసం, ఈ రెండింటి కోసం మనం ఇది రిస్టోర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. 2022లో చెప్పాను చీఫ్ జస్టిస్కి. మళ్ళీ ఇప్పుడు ఈ ఆపర్చునిటీ తీసుకొని హైడ్రా కూడా ఉంది అని నేను అపీల్ చేశాను. చీఫ్ జస్టిస్ గారు నా ముందు ఇది కూడా చూడండి, ఇప్పుడు మళ్ళీ ఏమో మీరు హైడ్రాకి కనుక మీరు ఆర్డర్స్ ఇవ్వండి, ఏంటి బల్కాపూర్ నాలా మొత్తం రిస్టోర్ చేయమని. ఎందుకంటే ఇప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ అందరినీ తీసుకొని దే కెన్ ఈజీలీ రిస్టోర్ దిస్ అని చెప్పి వీ హ్యావ్ అగైన్ అపీల్ టు ది ఆఫీసర్స్. సో మనం చూస్తే కనుక హైడ్రా ఏదైతే ఇప్పుడు లేక్స్ మీద దానికి కొరడాన్ని చూపిస్తుందో, అంటే ఈ లేక్స్తో పాటు నాలాల్ని కూడా రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్షం పడినప్పుడు ఎక్సెస్ వాటర్ ఏదొచ్చినా ఈ నాలాల ద్వారానే వెళ్తుంది, అండ్ అది గ్రౌండ్లోకి కూడా వెళ్ళి మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనతో పాటు ఉన్న లుబ్నా సార్వత్ గారు చెప్పడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకుంటే ఇక్కడ మై హోమ్ అవతార్ ఉంది, పక్కన ఫీనిక్స్ ఉంది. ఈ ఫీనిక్స్ పక్క నుంచే బుల్కాపూర్ నాలా వస్తుంది. ఓఆర్ఆర్కి అటు సైడు ఏదైతే వేరే గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో అటు సైడ్ కూడా మనము బుల్కాపూర్ నాలాని చూడవచ్చు. ఈ నాలాని కనుక మనం రిస్టోర్ చేస్తే ఇది వెళ్ళి మళ్ళీ హుసేన్ సాగర్లో కలుస్తుంది. సో దీన్ని రిస్టోర్ చేస్తే ఈ వాటర్ ఎప్పుడైతే మనకి ఎక్సెస్ వాటర్, ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజుల్లో మనకు చాలా వర్షాలు పడ్డాయి, ఆ వర్షాలు ఎక్సెస్ అయినప్పుడు మనకు రోడ్ల మీదకి కాలనీలకు వస్తున్నాయి కదా, ఇట్లా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నాలాల ద్వారా అది వెళ్ళాల్సిన చోట వెళ్ళి చేరుతుంది కాబట్టి మనకి బాగుంటుంది. సో ఖచ్చితంగా హైడ్రా లేక్స్తో పాటు నాలాలను కూడా రిస్టోర్ చేయాలని చెప్పేసి మేడం ఇవాళ దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిల్లని నడిపించడం కూడా మనకు తెలుసు. దాంతోపాటు ఇప్పుడు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి కూడా అప్పీల్ చేయడం జరిగిందని చెప్పి ఆమె మాటల్లోనే మనకి చెప్పడం జరుగుతుంది. విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్, correspondent Kalyan, reporting from My Home Avatar, Narsingi. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.